ఇస్లామీయ చరిత్రలో ఎంతమంది అయితే గొప్ప గొప్ప విప్లవాలను సాధించినటువంటి ముస్లింలు ఉన్నారో వారంతా కూడా క్రమం తప్పకుండా తహజ్జుద్ నమాజ్ని ఆచరించేవారు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తహజ్జుద్ నమాజ్ వాజిబ్ తప్పనిసరిగా చేయడం జరిగింది. అందుకే ఎంతోమంది సహబా రదియల్లాహు అజ్మాయిన్ తహజ్జుద్ నమాజ్ని క్రమం తప్పకుండా చదువుతూ ఉండేవారు. తహజ్జుద్ అనేది దాసునికి మరియు దైవానికి మధ్య ఒక పటిష్టమైనటువంటి సంబంధాన్ని ఏర్పరుచుతుంది. మీకు ఉన్నటువంటి సమస్యలతో సతమతమవుతున్నారా? మీ వ్యాపారం సరిగ్గా నడవట్లేదు, నష్టాల్లోకి వెళ్ళిపోతుందని మీరు చింతిస్తున్నారా? లేక భార్యాభర్తల మధ్య మనస్పార్థాలు చోటు చేసుకుని ఉన్నాయా? మీ పిల్లలు మీ మాట వినడం లేదా? ఇలా ఒక్కటేంటి అనేక సమస్యలకు పరిష్కారం మీరు తహజ్జుద్ నమాజ్ చదివి మీ సృష్టికర్తైనటువంటి దైవంతో మీ యొక్క బాధను చెప్పుకోండి. తప్పకుండా మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఖురాను గ్రంథంలోని తహజ్జుద్ నమాజ్ గురించి సూర్య ముజమ్మిల్ సూర నంబర్ 73 ఆయత 1 నుండి 3లో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం యా అయ్యుహల్ ముజమ్మిల్ కుమ్మిల్ లైల ఇల్లా ఖలీలా, ఓ వస్త్రమును కప్పుకున్నవాడా కొద్దిసేపు మినహా రాత్రంతా నమాజులో నిలబడు అనే ఆదేశం ఏదైతే ఉందో దీని ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తహజ్జుద్ నమాజ్ అనేది వాజిబ్గా చేయడం జరిగిందని చాలామంది పండితుల అభిప్రాయం. ఇబ్నే కసీర్ వారు కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1145, సహీ ముస్లిం హదీస్ నంబర్ 758, హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రతి రాత్రి చివరి ఘడియలో అల్లా మొదటి ఆకాశం పైకి వస్తాడు. వచ్చి ఎలా అంటాడు, ఎవరైనా ఉన్నాడా, ఏ దాసుడైనా ఉన్నాడా నన్ను పిలిచేవాడు, నేను అతని పిలుపుకి జవాబునిస్తాను. ఎవరైనా ఉన్నారా నన్ను అడిగేవాడు, నేను అతనికి ఇస్తాను. ఎవరైనా ఉన్నారా క్షమాపణ కోరుకునేవారు, వారి తప్పుల్ని నేను మన్నిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా అంటూ ఉంటాడు. ప్రతి రాత్రి చివరి ఘడియల్లో దైవం మొదటి ఆకాశం పైకి వచ్చేసి తన దాసులకు జవాబు ఇవ్వడానికి, వారి ప్రార్థనలను ఆలకించడానికి, వారి సమస్యల్ని తొలగించడానికి, వారి పాపాలను క్షమించడానికి అల్లాహ్ సిద్ధంగా ఉంటాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది. అబూ దావుద్ హదీస్ నంబర్ 5042, హజరత్ ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ఒక విశ్వాసి రాత్రి పడుకునే ముందు వజూ చేసుకొని అల్లాను స్మరణ చేస్తూ అదేవిధంగా పడుకొని మళ్ళీ రాత్రి నిద్ర మేలుకొని అతడు కనుక అల్లాను ఏది కోరినా అల్లా అతనికి అది ప్రసాదిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 757, హజరత్ జాబీర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెబుతూ ఉండగా నేను విన్నాను. ఆ విషయం ఏమిటంటే రాత్రిపూట దువా స్వీకరించబడేటటువంటి ఒక ఘడియ ఉంది. ఆ సమయంలో గనక దాసుడు మేల్కొని ఇహపర లోకాలకు సంబంధించినటువంటి మేలు కోరితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్పకుండా స్వీకరిస్తాడు. ఆ ఘడియ ప్రతి రాత్రి కూడా వస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇది తహజ్జుద్ నమాజ్ యొక్క ఔన్నత్యానికి సంబంధించినటువంటి హదీస్. అంటే ప్రతి రాత్రి చివరి ఘడియల్లో ఆ యొక్క సమయం ఉంటుంది. అప్పుడు దాసుడు గనక మేల్కొని అతడు గనక దువా చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్పకుండా అతని దువాను స్వీకరించడం జరుగుతుందని ప్రవక్త వారు తెలియజేశారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1131, హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా అల్లాహ్ వద్ద నమాజులన్నిటిలోకెల్లా ప్రియమైనది హజరత్ దావుద్ అలైహిస్సలాం యొక్క నమాజ్. అల్లాహ్ వద్ద రోజాలన్నిటిలోకెల్లా ప్రియమైనటువంటిది హజరత్ దావుద్ అలైహిస్సలాం వారి యొక్క రోజా. దావుద్ అలైహిస్సలాం సగం రాత్రి నిద్రపోయేవారు, రాత్రి చివరి జాములో మేల్కొని అల్లాహ్ను ఆరాధించేవారు. అలాగే మళ్ళీ రాత్రి యొక్క 6వ భాగంలో ఆయన నిద్రపోయేవారు. ఇలా దినం తప్పి దినం ఉపవాసాలు పాటించేవారు అని చెప్పడం జరిగింది. ఇక్కడ దావుద్ అలైహిస్సలాం యొక్క ప్రత్యేకత తెలియజేస్తూ దావుద్ అలైహిస్సలాం వారు రాత్రి చివరి భాగంలో తప్పనిసరిగా మేల్కొని అల్లాహ్ను ఆరాధించేవారు. కాబట్టి ఆయన యొక్క ఈ ఆరాధన అల్లాహ్కు ఎంతో ప్రియమైనదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ఏ దాసుడైతే రాత్రి చివరి ఘడియలో మేల్కొని అల్లాహ్ను ఆరాధిస్తారో దాన్ని తహజ్జుద్ నమాజ్ అని చెప్పడం జరుగుతుంది. అది అల్లాహ్కు ఎంతో ప్రియమైనటువంటిది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి దువాలు ఆ సందర్భంలో స్వీకరిస్తాడు కూడా. తిర్మిజీ హదీస్ నంబర్ 3549, హజరత్ అబూ ఉమామా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియచేశారు, మీరు తప్పనిసరిగా ఖియాముల్ లైల్ తహజ్జుద్ నమాజుని ఆచరిస్తూ ఉండండి. ఎందుకంటే ఇది మీ పూర్వీకులు మీ సజ్జనుల యొక్క
పద్ధతి. ఈ తహజ్జుద్ నమాజ్ మిమ్మల్ని అల్లాహకు సామీప్యం చేస్తుంది, అల్లాహకు దగ్గరగా చేస్తుంది. అదేవిధంగా మీరు పాపాల నుండి దూరంగా ఉండడానికి కూడా ఇది సాధనగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు తహజ్జుద్ నమాజ్ చదవండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇక్కడ 3 విషయాలు చర్చించబడ్డాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే మన సజ్జనులు పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సత్ సాంప్రదాయం తహజ్జుద్ నమాజ్. రెండో విషయం ఏంటంటే ఒక దాసుడు దైవానికి దగ్గరైపోవాలంటే, దేవునికి సామీప్యంగా ఉండాలి అంటే తహజ్జుద్ నమాజ్ చదవాలి. మూడో విషయం ఏంటంటే మనిషి పాపాలకు దూరంగా ఉండాలని కోరుకునే వ్యక్తి కూడా తహజ్జుద్ నమాజ్ని ఆచరించాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ముస్నద్ అహ్మద్ హదీస్ నంబర్ 8507 హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఫరజ్ నమాజుల తర్వాత అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి నమాజ్ రాత్రి చివరి ఘడియల్లో చదివేటటువంటి తహజ్జుద్ నమాజ్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 738, సహీ బుఖారీ హదీస్ నంబర్ 1140 హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాత్రి 13 రకాతులు చదివేవారు. అందులో విత్ర్ మరియు ఫజర్ నమాజ్ యొక్క సున్నతులు కూడా ఉన్నాయి అని తెలియజేశారు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 8 రకాతులు తహజ్జుద్ నమాజ్ చదివేవారు, 3 రకాతులు వితర్ నమాజ్ చదివేవారు, అదేవిధంగా 2 రకాతులు ఫజర్ నమాజ్ కంటే ముందు చదివేటటువంటి సున్నతులు చదివేవారు. ప్రతి 2 రకాతుల తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సలాం చేసేవారు అని హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారు తెలియజేస్తున్నారు. అంటే కంప్లీట్గా తహజ్జుద్ నమాజ్ ఏదైతే ఉందో ఈ తహజ్జుద్ నమాజ్ 8 రకాతులు, ప్రతి 2 రకాతుల తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సలాం చేసేవారు. వితర్ 3 రకాతులు. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 11 రకాతులు చదువుకున్న తర్వాత వేకువ జాము కంటే ముందు అంటే ఫజర్ నమాజ్ కంటే ముందు ఏదైతే సున్నతులు ఉంటాయో ఆ 2 రకాతుల సున్నతులు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చదివేవారు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫజర్ నమాజ్ కంటే ముందు ఏదైతే ఘడియ ఉంటుందో మనకు రాత్రి చివరి ఘడియల్లో ఆయన 8 రకాతులు తహజ్జుద్ నమాజ్ చదువుకొని అదేవిధంగా 3 రకాతులు వితర్ నమాజ్ చదువుకునేవారు. చివరికి ఫజర్ నమాజ్ కంటే ముందు చదివేటటువంటి 2 రకాతులు కూడా ఆయన కంప్లీట్ చేసుకునేవారు. కాబట్టి సోదరులారా, తహజ్జుద్ నమాజ్ అనేది దాసునికి దైవానికి మధ్య ఒక పటిష్టమైనటువంటి సంబంధాన్ని ఏర్పరుచుతుంది. కాబట్టి తప్పనిసరిగా మనం తహజ్జుద్ నమాజ్ని చదివేటటువంటి ప్రయత్నం చేయాలి. అయితే ఈ తహజ్జుద్ నమాజ్ని మనం ఎలా నేర్చుకోవాలి, ఈ తహజ్జుద్ నమాజ్కి మనం ఎలా అలవాటు పడాలి అంటే ముఖ్యంగా ఎలాగైనా మనం ఫజర్ నమాజ్కి నిద్ర మేల్కుంటాం, ఎందుకంటే అది మనపై విధిగా ఫరజ్గా చేయబడింది. కాబట్టి ఫరజ్ నమాజ్ కంటే ముందు ఒక 40 నిమిషాల ముందు లేదా కనీసం అరగంట ముందు, అజాన్ కంటే అరగంట ముందు మనం మేల్కొన్నట్లయితే లేదా 40 నిమిషాల ముందు మనం మేల్కొన్నట్లయితే మనం 8 రకాతులు తహజ్జుద్ నమాజ్ మనం చదవచ్చు. ఇది ఉత్తమమైనటువంటి పద్ధతి. మరి అలాంటప్పుడు రోజు తహజ్జుద్ నమాజ్ చదవడం అనేది చాలా కష్టంతో కూడుకున్న విషయం కదా అని ఈ విధంగా శైతాను మనల్ని ఈ విధంగా ఒక ముందడుగు వేయకుండా ఆపేటటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే మనం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఫజర్ నమాజ్ కంటే కనీసం ఒక 15-20 నిమిషాల ముందు నిద్ర మేల్కొనే ప్రయత్నం చేయాలి. అజాన్ కంటే ముందు ఒక 15-20 నిమిషాల ముందు మనం నిద్ర మేల్కొని సాధ్యమైనంత వరకు కనీసం 4 రకాతులైనా మనం తహజ్జుద్ నమాజ్ చదివేటటువంటి ప్రయత్నం చేయాలి. లేదా కనీసం వారానికి ఒక రోజైనా, సండే రోజైన ఎప్పుడైతే మీకు వీక్ ఆఫ్ ఉంటుందో అప్పుడు ఆ రోజు మీరు తహజ్జుద్ నమాజ్ చదివేటటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత నెమ్మదిగా అది అలవాటు అవుతుంది. ఎందుకంటే ఇది ప్రవక్తలకు విధిగా చేయడం జరిగింది. అదేవిధంగా సహాబా రదియల్లాహు అజ్మయీన్ క్రమం తప్పకుండా చదివేవారు. మన జీవితంలో ఏదైనా ఒక గొప్ప విజయాలను సాధించాలంటే అల్లాహ్ యొక్క తోడు మనకు తప్పనిసరి. కాబట్టి అల్లాహకు సామీప్యం అవ్వడానికి, అల్లాహకి దగ్గర అవ్వడానికి తప్పనిసరిగా మనం ఈ తహజ్జుద్ నమాజ్ని చదువుతూ ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు మీకు మనందరికీ కూడా తహజ్జుద్ నమాజ్ని చదివేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.